హాయ్ హలో! ఇంట్లో కూరగాయలేం లేవు. వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్తే మా హస్బెండ్ ఏమో చికెన్ అయితే తెచ్చారు. ఇంకా మంచిగా మసాలాలు అవన్నీ ఏసి కర్రీ అయితే చేశాను. ఈ బాక్స్ ఎవరికనుకుంటున్నారా? మా బావగారోళ్ళకి. వాళ్ళ కోసమని కొంచెం ఉప్పు, కారాలన్నీ ఎక్కువే వేశాను. వాళ్ళు అలానే తింటారనమాట. మేమైతే కొంచెం లైట్‌గానే వేసుకుంటాము. అందుకే టేస్ట్ చూసి బాక్స్‌లో పెడుతున్నాను. ఇంకా తర్వాత మేము కూడా తినేసాము. తిన్నాక నిహాన్‌ని కాసేపు బయటకి తీసుకెళ్దామని అయితే కిందకైతే తెచ్చాను. కిందైతే కొంచెం పిల్లలు అవి ఆడుకుంటా ఉంటారులే అని అయితే తెచ్చాను. మా అపార్ట్మెంట్‌లో ఏందంటే ఎక్కువ పిల్లలు మా ఫ్లోర్‌లో ఎక్కువ ఉండరు. ఉంటే మా ఇద్దరితోనే ఆడుకుంటా ఉండాలి మా ఇంట్లో వాళ్ళతో వాడు. ఇంకా అలా ఎందుకులే అని ఈసారి కిందకైతే తెచ్చాను. హాలిడేస్ జరుగుతున్నాయి కదా! అందరు పిల్లలు ఉన్నారు బయటే. బయటికి రాంగాల్నే భలే ఆడుకుంటున్నారు. పిల్లలంటే భలే ఇష్టం వీడికి. కింద ఇల్లు అయితే బాగుండేదేమో చక్కగా ఆడుకునేవాడు. మేము పైన ఉండేసరికి ఇంకా వాడికి ఆడుకోవడానికి ఎవరు ఉండట్లేదు. అప్పటికి పైకి తీసుకెళ్తా ఉంటాను డాబా పైకి. అప్పుడు మేమిద్దరమే కదా అని ఈసారి కిందకైతే తీసుకొచ్చాను. అలా కాసేపు ఆడుకున్నాడు. ఆ రోజు అసలు భలే ఎండగా ఉంది. ఇంకా చల్లగా ఏమన్నా తాగుదామని అయితే బండి మీద అలా బయటికెళ్ళాం. మేము ముగ్గురం ఇట్లా వెళ్ళి చాలా రోజులే అయిపోతుంది. ఇంకా అలా లక్ష్మీపురం దాకా వెళ్ళి జ్యూస్ తాగడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ భలే ఉంటది. ఎప్పుడైనా కావాలంటే ట్రై చేసేయండి. వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగాము. లక్ష్మీపురంలో స్పెన్సర్స్ ఉంటది కదా! అక్కడైతే ఉంటది. ఎప్పుడైనా వెళ్తే ట్రై చేసేయండి. చాలా ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉంటాయి. అలానే ప్రతి జ్యూస్‌లో క్యాష్యూస్ అవి వేసి ఇస్తారు. డ్రై ఫ్రూట్స్. సో, అదనమాట వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.